సింధు నదీ జలాల ఒప్పందంపై కీలక పరిణామం జరిగింది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును భారత్ తిరస్కరించింది. పాక్కు పడమటి నదుల ప్రవాహాన్ని అనుమతించాలని అంతర్జాతీయ కోర్టు తీర్పునిచ్చింది. కాగా కోర్టు ఆదేశాలను అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. సింధు నదీ జలాల ఒప్పందంలో కీలక పరిణామం జరిగింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పును భారత్ తిరస్కరించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది భారత్ కు సంబంధించి? పహల్గామ్ ఘటన తర్వాత సింధు నదీ జలాలను పాకిస్తాన్ కు నిలిపివేసింది భారత ప్రభుత్వం. అయితే ఇది నిలిపివేయటాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ పీసీఐని ఆశ్రయించింది. అయితే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఈ యొక్క నదీ జలాలను విడుదల చేయాలి, గతంలో ఉన్నటువంటి ఇండస్ వాటర్ ట్రీటీని అమలు చేయాలి అంటూ ఈ యొక్క పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఒక ఆదేశాలను జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను మేము అంగీకరించడం లేదు, ఇచ్చిన పీసీఐ న్యాయస్థాన అధికారాన్ని అంగీకరించడం లేదు. తామైతే ఒప్పందంలో ఉన్నటువంటి న్యూట్రల్ ఎక్స్పర్ట్ మెకానిజం ఏవైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నామంటూ భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే గతంలో ఏదైతే ఈ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని అబెయన్స్ లో పెట్టింది, అంటే తాత్కాలికంగా అమలును నిలిపివేసింది. ప్రస్తుతం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం భారతదేశం పశ్చిమ నదులు ఏదైతే ఉన్నాయో చీనాబ్, జీలం, సింధు నది వీటిని పాకిస్తాన్ కి అవరోధం లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రవహించేలాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే హైడ్రో పవర్ ఉత్పత్తికి ఒప్పందంలో ఇచ్చినటువంటి నిబంధనల పరిధిలో మాత్రమే మినహాయింపు ఉంటుందని కూడా పీసీఐ పేర్కొంది. దీనిపైన పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ దీన్ని వెంటనే భారత ప్రభుత్వం అమలు చేయాలి అంటూ ఒక ప్రకటన కూడా చేసింది. జల విద్యుత్ ఉత్పత్తికి ఇవ్వబడినటువంటి మినహాయింపుల ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నటువంటి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. భారతదేశం అనుకునే ఉత్తమ అభ్యాసాలు, బెస్ట్ ప్రాక్టీసెస్ అవి కాకుండా ఈ యొక్క పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేయాలని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కోరుతుంది. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఈ యొక్క అమలును అసలు కోర్టు ఆ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానాన్ని మేము అంగీకరించడం లేదు, కాబట్టి ఇచ్చినటువంటి తీర్పును మేము ఎలా అంగీకరిస్తామని కూడా భారత్ స్పష్టం చేసింది. నెదర్లాండ్ హేగ్ లో ఉన్నటువంటి పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఈ ఇండస్ జలాల ఒప్పందాన్ని పాటించాలని తాజాగా ఆదేశించింది. అయితే పాకిస్తాన్ కు పడబెట్టి నదుల ప్రవాహాన్ని అనుమతించాలని ఈ తీర్పులో స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు అధికారాన్ని తాము అంగీకరించబోమన్నది భారత్ చేస్తున్నటువంటి ప్రకటన. ఒప్పంద పునరుద్ధరణకు భారత్ నిరాకరించడంతో ఇది ఒక చారిత్రక అపూర్వ నిర్ణయం అని అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. భారత నిర్ణయం పాకిస్తాన్ భారత్ నీటి వివాదంలో కొత్త మలుపు సృష్టించే అవకాశం ఉంది. అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో కూడా దీనిపైన వాడివేడిగా చర్చ జరుగుతుంది. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.